Good morning, everyone. Welcome back to Krishna Kumar Everyday English. Today we are in day 7 of our 45 days spoken English course, and today's topic is have oblique has plus 2 cheyali cheyavalsina panlu. So today I have chosen a topic which is very interesting, have to or has to. How to use the words have to అండ్ హ్యాస్ టు. ద మీనింగ్ ఇన్ తెలుగు చేయాలి చేయవలసిన పనులు. ఈరోజు నేను ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నానంటే, మనం చాలా పనులు ప్రతిరోజు దినచర్యలో భాగంగా చేస్తూ ఉంటాం, చాలా బిజీగా ఉంటాం. అయితే చాలా పనులు చేసేటప్పుడు మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని చేయవలసిన పనుల గురించి నొక్కి చెప్తూ ఉంటాం. అంటే బాగా స్ట్రెస్ చేసి అమ్మో ఆ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్తూ ఉంటాం. సో ఆ విధంగా చేసే పనులన్నిటినీ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో ఈరోజు వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. నౌ లెట్ us see our first example here. The first one, నేను వారిని రేపు కలవాలి. కలవాలి అనేది ఒక వర్బు. కలవాలి అనేది ఒక వర్బు. దట్ మీన్స్ హియర్ మీట్ అనే వర్డ్ దేనికి మీనింగ్ ఇస్తున్నది. అయితే ఖచ్చితంగా కలవాలి అని, నాకు టైం లేదు, ఖచ్చితంగా నేను రేపు వాళ్ళని కలవాలి అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ టు అనే స్ట్రక్చర్ని మనం ఉపయోగిస్తాం. హ్యావ్ టు ఉపయోగించి తర్వాత ఈ వర్బు 1ని మనం దీనికి యాడ్ చేస్తే అప్పుడు మనం చేయవలసిన పనులని తెలియజేయడానికి ఈ విధంగా స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. నేను రేపు వారిని కలవాలి, నేను వారిని రేపు కలవాలి అని చెప్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ విల్ సీ. మేము స్కూల్కి వెళ్ళాలి. మేము స్కూల్కి వెళ్ళాలి అన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లో చూద్దాం. వి హ్యావ్ టు గో టు స్కూల్. హ్యావ్ టు గో అంటే ఈ వర్బు ముందు హ్యావ్ టు అనేది మనం ఉపయోగిస్తే అప్పుడు మనం చేయవలసినది ఖచ్చితంగా చేయాలి. నేను స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నాకు సబ్జెక్ట్ అర్థం కాదు అని చెప్పేటప్పుడు మనం ఖచ్చితంగా చెప్పేటప్పుడు హ్యావ్ టు అని ఉపయోగిస్తాం. మరి ఇప్పుడు హ్యాస్ టు అని ఎప్పుడు ఉపయోగిస్తాం? హ్యాస్ టు అనేది ఇక్కడ సబ్జెక్ట్లో నేను ప్లేస్లో అతడు కానీ ఆమె కానీ అది కానీ ఉపయోగించినప్పుడు మనం హ్యాస్ టు అనే స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. ఇలాగా అతడు వారిని రేపు కలవాలి అన్నప్పుడు ఏ విధంగా చెప్తాం ఇంగ్లీష్లో? హీ హ్యాస్ టు మీట్ దెమ్ టుమారో. హీ హ్యాస్ ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మనం ఇక్కడ హీ రాస్తామో హ్యాస్ అనేది ఉపయోగిస్తాం. హ్యాస్ టు మీట్ దెమ్ టుమారో. హీ హ్యాస్ టు మీట్ దెమ్ టుమారో అని చెప్తాం. అతడు వారిని రేపు కలవాలి అనే మీనింగ్ ఇస్తారు. నెక్స్ట్, ఒకవేళ ఇక్కడ నేను ప్లేస్లో ఆమె వారిని రేపు కలవాలి అంటే ఏ విధంగా చెప్తాము? షీ హ్యాస్ టు మీట్ దెమ్ టుమారో. ఆమె వారిని రేపు కలవాలి. నెక్స్ట్, హియర్ ఆల్సో వి యూజ్ హియర్ హీ షీ. ఏ విధంగా ఉపయోగిస్తాం? ఇక్కడ హీ వచ్చినంటే ఏ విధంగా ఉపయోగిస్తాం? హీ హ్యాస్ టు గో టు స్కూల్. అతడు స్కూల్కి వెళ్ళాలి. మనం మన దినచర్యలో భాగంగా ఈ విధంగా సెంటెన్సెస్ని చాలా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నీకు ఫోన్ చేసి మీరు ఫ్రీగా ఉన్నారా అని అడిగితే మీరేమని చెప్తారు? ఓ నో ఐఎమ్ వెరీ బిజీ, ఇంకా చాలా పనులు చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, నేను హోంవర్క్ చేసుకోవాలి, ట్యూషన్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, నాకు క్లాసెస్కి అటెండ్ కావాలి, నేను ఇంకా ఇంట్లో పనులు చేయాలి, I have to do my homework, I have to complete my homework, I have to read the lesson, I have to learn the question and answers అని చాలా చెప్తుంటాం. వీ హ్యావ్ టు గో టు స్కూల్ అని స్కూల్ చిల్డ్రన్ అంటే పెద్దవాళ్ళు ఏమని చెప్తారు? వీ హ్యావ్ టు గో టు ఆఫీస్. ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాలి అని చెప్తూ ఉంటాం. సో పేరెంట్స్ అయితే ఏ విధంగా చెప్తారు? మదర్ ఏ విధంగా చెప్తుంది? ఐ హ్యావ్ టు కుక్ ఫుడ్, ఐ హ్యావ్ టు సర్వ్ ఫుడ్, నేను అన్నం వండాలి, అన్నం వడ్డించాలి, ఐ హ్యావ్ టు క్లీన్ ద వెజల్స్, ఐ హ్యావ్ టు క్లీన్ ద రూమ్. So like this, we make many number of examples using have to. I hope you understood today's topic. నేను క్రికెట్ ఆడాలి అనే సెంటెన్స్ని
ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.